శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఎంఎస్ రాజు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. మహానాడు దద్దర్లు కొట్టారు. బాగా జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మహానాడు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా పండగ వాతావరణం. అంటే బూత్ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి నేషనల్ లీడర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కలిసే ఏకైక కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో మహానాడు. సో ప్రతి ఒక్కరూ కడప అనేటప్పటికీ వర్షం ఒకవైపు వాతావరణ సూచనలు అన్నీ ఉన్నా కూడా విపరీతంగా రావడం జరిగింది. వర్షం కూడా పవర్ కట్ చేస్తే ఆన్ చేస్తే అనే విధంగా 25 సాయంకాలం వరకు వర్షం వచ్చింది. మహానాడు స్టార్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు గారి స్పీచ్ కంప్లీట్ అవగానే మళ్ళీ వర్షం వచ్చింది. ఓకే, ఆ 3 రోజులు ప్రకృతి సహకరించింది. మీరు అంటే మీ సంకల్పం దైవబలం గట్టిగా ఉన్నట్టుంది మీకు. అట్లే ఉండొచ్చు కదా. ఇదే 2019లో పడినట్టయితే తీసుకున్నట్టయితే అసలు మారిపోయేది కదా, మొత్తం ఫ్యూచరే మారిపోయేది. సంకల్ప బలం, దేవుడి అనుగ్రహం, చంద్రబాబు గారి అనుగ్రహం. కానీ లాస్ట్ మినిట్లో ఆ 18 రోజులు ఇబ్బంది పడ్డారా? ఈ ఇబ్బంది అంటే మడకశిరలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. క్షేత్రస్థాయి నుంచి వ్యూహరచన చేయగలిగే లీడర్షిప్ వరకు కార్యకర్తలు ఉన్నటువంటి బలమున్నటువంటి నియోజకవర్గం అది. కానీ ఇక్కడ సీటు ఆశించిన వాళ్ళు రెబల్గా మారే అవకాశం లేదా? వాళ్ళు లేదా? పార్టీ నిర్ణయం ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అదే మడకశిరే కాదు, ఏ నియోజకవర్గం అయినా చంద్రబాబు గారి నిర్ణయం ఫైనల్. ఓకే, ఎవరో ఒకరు ఇద్దరు స్వార్థపరులు ఇది కామన్. కానీ ఆయన నిర్ణయం, అధిష్టానం నిర్ణయం ఏది తీసుకుంటుంది కార్యకర్తలు నాయకులు స్వాగతించేది తెలుగుదేశం పార్టీలో గతం నుంచి ఉంది. 2014 ఎన్నికల్లో అనంతపూర్ అర్బన్ అమిలినేని సురేంద్రబాబు, ప్రస్తుతం కళ్యాణదుర్గం శాసనసభ్యులు, మార్నింగ్ నామినేషన్ వేయాలి. పేపర్ యాడ్స్ అన్నీ వచ్చినాయి. పేపర్ యాడ్స్ నామినేషన్ లాస్ట్ రోజు అది. వేల మంది జనం సురేంద్రబాబు గారి ఇంటి దగ్గర ఉన్నారు. మరి అప్పుడు కొన్ని కారణాల వల్ల ప్రభాకర్ చౌదరి గారికి ఇవ్వాల్సి వచ్చింది. అంటే విత్ ఇన్ సెకండ్ మనం కేక్ ముక్క ఎలా తీసి పెడతామో అలా సురేంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి ప్రభాకర్ చౌదరి గారి ఇంటి దగ్గరికి. అంటే కార్యకర్తలు నాయకుడు ఇక్కడ నేనా ఇంకొకరా అని చూసేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు గారి నిర్ణయం ఫైనల్, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తారు. సో ఇక్కడ ఎటువంటి ఆ భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం నాకు రాలేదు. ఆయన నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించారు. నేను మొదటి రోజు వెళ్ళినప్పుడు గుండెమల్లి తిప్పేస్వామి గారి ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్లో సభ్యులు దాదాపు 10,000 మంది పైన వచ్చారు మొదటి రోజు. సో ఆ రకమైనటువంటి పార్టీ బలం ఉన్నటువంటి నియోజకవర్గం, అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి నాకేమి పెద్ద ఇబ్బంది ఏమని అనిపించలేదన్న. ఓకే, మరి ఆ కౌంట్ జరుగుతున్నప్పుడు ఆ 100ల సంఖ్యలో వచ్చినాయి ఆ నెంబరు, ఆ కంగారు పడ్డారా ఆ టైంలో? కంగారు అంటే నాకు స్పష్టంగా కనిపిస్తుంది 20-25 మెజారిటీతో వస్తా అన్నాం. సో కొంత ఎక్కడ లోపల బాధ ఉన్నప్పటికీ ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మడకశిర రూరల్ మండలానికి వచ్చిన తర్వాత మెజారిటీలోనే వస్తూ ఉన్నాం. సో అది ఫైనల్ ఆ నియోజకవర్గం. అర్బన్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బలం ఉన్నటువంటి మున్సిపాలిటీ. సో అక్కడికి తర్వాత గుండుమల్ల పంచాయతీ, ఇలాంటి పంచాయతీల్లో మెజారిటీ రావడం, ఆ చిన్న ఆందోళన కూడా దాదాపు మడకశిరలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళందరి ఏకైక లక్ష్యం నేను ఓడిపోవడం. కారణం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని అంగీకరించరు, మొదటి పాయింట్. రెండోది అవగాహన, చైతన్యం, ప్రశ్నించే తత్వం ఇవన్నీ ఉన్న వాళ్ళని దళితుల్లో మ్యాక్సిమం అంగీకరించరు. సో నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీలో ఒక వింగ్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. సో నేను నారా లోకేష్ గారి దగ్గరికి కానీ, చంద్రబాబు గారి దగ్గరికి కానీ, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రుల దగ్గరికి కానీ నేను ప్రతి ఒక్కరితో ఫోన్ చేసి పని చేయించుకునేంత చనువు ఉన్నటువంటి వాడిని. సో ఇది ఆల్రెడీ సీనియర్లు కదా, గ్రహించేసి
మొత్తం అందరూ పార్టీలకు అతీతంగా ఏకమైపోయి ఓడించాలనే ప్రయత్నం. అందులో కర్ణాటక బార్డర్ నియోజకవర్గం కావడం, కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి అన్ని రకాల వ్యవహారాలు చేయడం, వాళ్ళకి ఒక 15,000 అట్లా ఓట్లు రావడం, అది కొంచెం నాకు మైనస్ అనిపించింది. అంతకుమించి ఫస్ట్ శాలరీ ఏం చేశారు మీరు? మున్సిపాలిటీ నేను టీ టైమ్ విత్ ఎమ్మెల్యే అని మరకసిరలో అర్లీ మార్నింగ్ నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా వార్డులకు కానీ పల్లెలకు కానీ వెళ్తూ ఉంటా. వెళ్ళినప్పుడు ఎస్సీ కాలనీకి ఫస్ట్ నేను మరకసిర అర్బన్ ఎస్సీ కాలనీకి పోవడం జరిగింది. అక్కడ నేను ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కాలనీలు చూసిన, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అన్ని ఎక్కువ కాలనీలు తిరిగిన. అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రత, కొంచెం తాగునీటికి గందరగోళం నేను ఎక్కడ చూడలేదు. సో వాళ్ళలో చైతన్యం తీసాను. అంటే 200 రూపాయలు 300 రూపాయలు కట్టి ఇంటింటి కొలాయి వేయించుకోవడానికి కూడా వాళ్ళు కొంచెం ఆలోచిస్తా ఉంటే, నేనే ముందు నేను నా శాలరీ ఇస్తాను, మిగతాది మీరు చూడండి అని చెప్పడం జరిగింది. అది వర్క్ జరుగుతుంది, ఇంటింటికి కొలాయి వేసే పరిస్థితి వస్తాం. ఓకే ఓకే. అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా అక్కడ ఈ మధ్యలో మీరు ఈ 1 yearలో చేసినవి ఉన్నాయి కదా? అంటే ఎక్కడన్నా మేము కర్ణాటక బార్డరు అనంతపూరికి వెళ్ళాలన్నా అక్కడ ఉన్నటువంటి డిఎస్సి కోచింగ్ తీసుకోవాలనే విద్యార్థులు ఎవరన్నా ఉన్నా అనంతపూర్కి వెళ్ళాలి. అనంతపూర్ దాదాపు మాకు ఆర్టీసీ బస్సులో అయితే దాదాపు 2.5 hour జర్నీ. సో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ హాస్టల్స్ ఇలాంటి ఇబ్బంది లేకుండా నేనే బాగా ప్రముఖ కోచింగ్ సెంటర్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి మెటీరియల్ ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే ఓకే. యాక్చువల్గా గెలిచిన తర్వాత ప్రత్యర్థి ఇంటికి ఎవరు సాహసం చేయరు, మీరు వెళ్ళిపోయారు. కారణం ఇక్కడ ఏమవుతుందంటే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పోటీ చేసింటే నేను కూడా శత్రువుగా చూసేవాడిని. ఎందుకు చూసేవాడిని అంటే, గత 5 సంవత్సరాల్లో మా పార్టీ కార్యకర్తల మీద కేసులు కానీ, ఆర్థిక మూలాలని దెబ్బతీయడం కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే. ఇతను నాలాగే రాజకీయ ప్రత్యర్థి. అంటే నాకంటే ఒక 20 రోజుల ముందు బీఫామ్ తీసుకొని 20 రోజుల ముందు అంటే రాజకీయ పార్టీ ముందు కీలకంగా లేనటువంటి వ్యక్తి, వైసీపీలో సామాన్య కార్యకర్త స్థాయి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర అతనికి లేదు. సో అతన్ని రాజకీయ ప్రత్యర్థిగా చూసినాను తప్ప శత్రువుగా చూడలేదు. అందుకోసమే ఆన్ ద వేలో పోతా ఉంటే ఆయన ఇల్లు రోడ్డు మీదే కలిసి మాట్లాడడం జరిగింది. ఓకే. అసలు ఫస్ట్ మీ నేపథ్యం చాలా అంటే ఒక పేద స్థాయి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ కదా? మాది ఒక 100 ఇళ్ళు ఉన్నటువంటి చిన్న కుగ్రామం, సింగనమల నియోజకవర్గం, సింగనమల మండలం, అలంగరాయనపేట అని ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో నా కమ్యూనిటీకి సంబంధించిన ఇల్లు మాదొక్కటే. అవునా? ఒక్క వైశాస్ ఇల్లు, ఒక్క మాదిగ ఇల్లు మాదొక్కటే. ఓకే. మిగతా బోయ, రెడ్డి ఇలా ఉండేవాళ్ళు. సో నేను చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అంబేద్కర్ గారి పుస్తకాలు, కత్తి పద్మారావు గారి పుస్తకాలు ఇవన్నీ చదవడం కొంచెం ఎక్కువ ఇష్టంగా ఉండేది. సో నేను చిన్నప్పుడు అనుభవించిన వివక్షత, అణచివేత, వీటి మీద కొంచెం నాకు తిరుగుబాటు తత్వం నాకు చిన్నప్పటి నుంచే ఉంది. మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు కూలిపోతే ఒక చిన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో స్కూలు పెట్టడం జరిగింది. సో గర్భగుడి ముందు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో లోపల ఓసీ బీసీ పిల్లలు, బయట ఎండ అయినా మినిమం ఏమీ లేదు. పొద్దున 9 నుంచి 10 నుంచి కొంచెం గంట ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఎండ, వర్షం వచ్చినా మేము ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఎండ ఎక్కువైనా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి వివక్షత, అణచివేత అనుభవించిన నేను కొంచెం దాని మీద తిరుగుబాటు ప్రయత్న ఉద్యమాలు చేసుకుంటూ రావడం, ఎంఆర్పిఎస్ అప్పుడు రావడం, అందులో నేను కీలకంగా పనిచేసే అవకాశం రావడం, పనిచేయడం, వాటి అన్నిటి మీద ఒకటే కాదు, రైతుల ఇష్యూస్ కానీ, రైతు కూలీల ఇష్యూస్ కానీ, బీసీ ఎస్సీ మైక్రో ఫైనాన్స్ అని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మైక్రో ఫైనాన్స్ అని భయంకరంగా ప్రజల్ని పీడించేది, వాటి మీద భయంకరమైన ఫైట్ చేసినాం. అసైన్ ల్యాండ్స్ మీద ఫైట్ చేసినాం. ఇలా అనేక ఉద్యమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు ఎంతమంది అండి మొత్తం? నేను, నా బ్రదర్ ఉండేవాడు, బ్రదర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఓకే ఓకే. సో ఓకే, మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత సో ఈ టీడీపీని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే తెలుగుదేశం పార్టీ దళితులకి
నేను ఇందాక చెప్పా వివక్షత అణిచివేత అనేది. అవును. వీటన్నిటి మీద చట్టాలు తీసుకొచ్చి 2 గ్లాసుల పద్ధతి అనేది ఉండేది. మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయి హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి అంటే ఓసీ బీసీలకి కంటిన్యూ గ్లాసెస్ ఉంటాయి. మా దళితులకి పక్కన పెట్టేవాళ్ళు, వాళ్ళే గ్లాస్ తీసుకొని కడుక్కొని టీ తీసుకొని తాగే ఇలాంటి దుర్మార్గాలు ఉండేటివి. ఆలయ ప్రవేశాలు ఉండేటివి కాదు. అనేక రకమైనటువంటి రుగ్మతలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వార్ వ్యవస్థ, నీచ సంస్కృతి, కాల్మొక్తా బాంచంద్ అనేది వాటిని సంపూర్ణంగా శాశ్వతంగా నిర్మూలించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత దళితులు అధిక శాతం బీసీలు, ఓసీల్లో పేదలు కూడా తెల్లన్నం అనేది అసలు ఎప్పుడో పండగలు అలాంటి సందర్భంలో చూసేటువంటి దుర్మార్గమైనటువంటి కష్టాలు ఈ వర్గాలకు ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అనేది అది ఒక వరంలా పనిచేసింది. జనతా వస్త్రాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత జస్టిస్ పున్నయ్ కమిషన్ వేసి కమిషన్ని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించేటట్టు చేసి దళితుల్లో అనేకమైనటువంటి దళితులు అనుభవిస్తున్న వివక్షత పట్ల కానీ అభివృద్ధి పట్ల అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఇందాక చెప్పిన 2 గ్లాసుల పద్ధతి సమూలంగా నిర్మూలించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వారం ఒకరోజు జిల్లా స్థాయి ఎస్పీ గారు కానీ లేదా మండల స్థాయి ఎస్ఐ ఎంఆర్ఓలు ఎస్సీ కాలనీలోకి పోయే విధంగా అనేక చట్టాలు దళితులకు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో. అంతకు మించి ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కూడా సామాజిక న్యాయం వైపు ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సహజం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వివక్షత అణిచివేత ఈ విషయంలో ఖచ్చితంగా కొన్ని వర్గాలకు వ్యతిరేకమవుతారు, అయినా ధైర్యంగా అక్కడ నిర్ణయాలు తీసుకోగలిగాడు. అదేవిధంగా వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ఆ అంశాన్ని సామాజిక న్యాయ కోణంలో చూసి వర్గీకరణని అమలు చేయడం, దాదాపు 25,000 మంది పైగా ఆ 4 సంవత్సరాలు అమలైనటువంటి దాంట్లో ఉద్యోగాలు రావడం, అనేక కారణాలు, అనేక ఉదాహరణలు. ఒక దళితుడిగా అంతో ఇంత అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడానికి ఇవి కారణాలు. ఇవి నేను చాలా తక్కువ చెప్పా. చంద్రబాబు నాయుడు గారు దళితుల విషయాల్లో, ఆ దళితుల జీవితాల్లో అనేకమైనటువంటి ముద్ర. భూమి లేని నిరుపేద దళితులు రైతుల ద్వారా భూమి కొనుగోలు చేసి భూమికి దళితులను యజమాని చేసేటువంటి పథకాలు, ఎన్ఎస్ఎఫ్డిసి లాంటి పథకాలు, ఈ ఇన్నోవా, జేసీబీ ఇలాంటి ఆర్థికంగా భరోసా కల్పించే పథకాలు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం 5,000, 10,000 అకౌంట్లకు వేయడం. కానీ ఇక్కడ ఆ కులాల్ని ఆర్థికంగా భరోసా కల్పించాలంటే వాళ్ళ కాళ్ళ మీద, నిరుద్యోగ దళిత యువకులు కానీ బీసీ యువకులు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటువంటి ఆర్థిక భరోసా కల్పించే విధంగా చంద్రబాబు గారి నిర్ణయాలు ఉండేటివి. ఈ రకంగా అనేక నిర్ణయాలు నేను ఏ పార్టీ అని ఎంచుకునే క్రమంలో మా వర్గాల్లో, మా జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ఇంత ప్రయత్నం చేసినటువంటి పార్టీ కన్నా ఇంకొక పార్టీ నాకు కనిపించలే. వీటన్నిటికీ మించి నేను బాలకృష్ణ గారి అభిమాని, నందమూరి బాలకృష్ణ గారికి పిచ్చి వీరాభిమాని. సో ఇది కూడా ఒక కారణం. మీ గెలుపుకి అక్కడ ఆయన ప్రవాహం ఖచ్చితంగా ఉండేది. కాకపోతే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా టూర్ ఉండి నేను పిలిచేలోపు ఆల్రెడీ ఆయన టూరు అన్ని దాదాపు 120-110 నియోజకవర్గాలు పర్యటించినారు ఆయన కూడా ఎలక్షన్లో. సో నాకు టైం కుదరకపోయాయి లాస్ట్ మినిట్. కానీ ఆయన సలహాలు, ఆయన సూచనలు, నాకు టికెట్ రాకముందు ఆయన నాతో మాట్లాడి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఆవేశపడుకు అని చెప్పి ఆయన చేసినటువంటి మాట సాయం బాలకృష్ణ గారు నేను ఎప్పటికీ మర్చిపోయాను. అప్పుడు ఆ 5 సంవత్సరాలు, ఇప్పుడు మన 2019 నుంచి చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలు పార్టీ సంక్లిష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే కొంతమంది మెయిన్ నాయకులు ఉన్నారో వాళ్ళు బయటికి రాలేదు. ఎప్పుడు అధినాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే పార్టీ పైన ఏది ఆఫీస్ పైన దాడి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏ కారణాల్లో కూడా కొంతమందే కనిపించారు. ఆ టైంలో మీ వాయిస్ మాత్రం ఖచ్చితంగా వినిపించారు. అది గట్టిగా వెళ్ళింది కూడా. క్యాడర్లో కూడా ఒక నిరుత్సాహం ఉన్న ప్లేస్లో మీలాంటి కొంతమంది నాయకులు ఆ గలాన్ని గట్టిగా వినిపించారు, నిలబడ్డారు. అంటే ఇక్కడ పార్టీకి రకరకాల కోణాల్లో పనిచేసేటువంటి విధానాలు ఉంటాయన్న. అంటే బయటికి కనిపించే మాలాంటి వర్క్
బయటికి కనపడకుండా ఇంటర్నల్ పార్టీ వ్యవహారాలు, పార్టీ ఆఫీసు, బ్యాక్ ఎండ్ ఉండి పనిచేసేవాళ్ళు ఇలా చాలామంది ఉంటారు. మళ్ళా మీడియాలోనూ లేదా కార్యక్రమాలు, పోరాటాలు మేము మీడియాలో కనిపిస్తాం. సో మేము పార్టీకి పనిచేసినట్టు మిగతా వాళ్ళు పనిచేయనట్టు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళ స్థాయిలో, వాళ్ళ పరిధిలో ఇలాగా. బయటికి పోరాటం అంటే ఆ రోజుల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే హింసించి కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ అంటే అంత స్థాయి వ్యక్తిని కూడా ఏకవచనంతోనూ బూతులతో మాట్లాడేటువంటి ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక క్యాడర్ ఆవేశంగా ఉన్నటువంటి రోజులు. గుంటూరులో రమ్య అనే అమ్మాయిని జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు రోడ్డు మీద హత్య చేయడం జరిగింది. లోకేష్ గారు మేము అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు ముందే పర్మిషన్ తీసుకున్నారు. లోకేష్ గారు టూర్ అంతా ఓకే చేసినారు. వాళ్ళ ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి క్రమంలో దాదాపు ఒక 300-400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాటికి వచ్చి గందరగోళం చేయడం జరిగింది. గందరగోళంలో లోకేష్ గారిని లోకేష్ గారు చెయ్యి ఇట్లా పట్టుకొని ఉన్నాం మేము 2-3 లీడర్లు. పోలీసులు ఆయన కాలర్ పట్టుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పోలీసులకు అవతలే పోలీసులు దొబ్బేస్తూ లోకేష్ గారిని షర్టు చింపాలా లేదా రకరకాలుగా అవన్నీ నేను చెప్పకూడదు, అంత దారుణంగా మాట్లాడుతూ మీదికి రావడం జరిగింది. ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది మా మీద. పత్తిపాడు పోలీస్ స్టేషన్కి లోకేష్ గారిని తీసుకెళ్లడం జరిగింది. 1 గంట 2 గంటల తర్వాత మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళి ఒక రోజు దాదాపు సాయంకాలం 7 గంటల వరకు అక్కడ పెట్టుకోవడం జరిగింది ఆ స్టేషన్లో. వదిలిన తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్తా ఉన్నాం. వెళ్ళే క్రమంలో మళ్ళీ ఈ కొడాలి నాని, మేరు నాగార్జున ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో గందరగోళంగా లోకేష్ గారిని మాట్లాడడం చూసి ఇక్కడ రమ్య ఇంటి దగ్గర జరిగినటువంటి సన్నివేశము, అదే సమయంలో వాళ్ళ ప్రెస్ మీట్లు, ఇవన్నీ 2 ప్రత్యక్షంగా చూసి నేను ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ నేను చూసి ఎమోషన్గా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. ఎంత ఆవేశంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్ క్రాస్ అయ్యి ఆ లైన్ దాటి వ్యవహరిస్తే ఖచ్చితంగా పిలిపించి మందలిస్తాడు, దాంట్లో డౌటే లేదు. అంత ఆవేశంగా మాట్లాడడం, ఆ రోజు నుంచి అగ్రెసివ్గా ఫైట్ చేయడం కానీ, అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, పోలీస్ కేసులు, ఇబ్బందులు, నైటు వేరే జిల్లాల కార్యక్రమాలకు వెళ్తే మేమున్న హోటల్కి వాళ్ళు వచ్చి దాడి చేయాలనే ఉద్దేశంతో లేదా రోడ్డు మార్గంలో ఇట్లా అనేక రకాల ఇబ్బందులు అధిగమించినాం. పోలీసులు అయితే భయంకరమైన టార్చర్ ఉండేది. ఒకరోజు కావలి నియోజకవర్గంలో ఒక దళితుల ఇష్యూ జరిగింది. సో అది చలో కావలి పిలిపించినాము. నేను అనంతపూర్ నుంచి బయలుదేరినాను. అనంతపూర్ నుంచి బయలుదేరితే వింజమూరు అనే మండలం ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న ఫారెస్ట్ వస్తుంది, సబ్స్టేషన్ ఉంది, ఫారెస్ట్ వస్తుంది, సింగిల్ రోడ్డు. మామూలుగా 2-3 కార్లలో పోయేవాళ్ళము. మేమే కార్లు డివైడ్ చేసి ఎటు పోతానో పోలీసులు టార్చర్ ఉంది అప్పటికే. నేను ఒక కార్లో పోయేటప్పుడు కరెక్ట్గా రోడ్డుకి అడ్డం లుంగీలు కట్టుకొని పోలీసులు బైక్లు అడ్డం పెట్టాడు. వెనక్కి తిరిగి చూస్తే వెంటనే అప్పటి వరకు ఏమి కనిపించలేదు, వెంటనే రోడ్డు మీదకి వచ్చేసినాయి వెహికల్స్. ఎటు కదలే పరిస్థితి లేదు. ఫారెస్ట్ గ్లాస్ ఓపెన్ చేయలేదు, నేను లైవ్ ఆన్ చేసి వీడియో తీయమని చెప్పేసి నేను మా నాయకులకి ఇలా ఉన్నాము అని పోలీసులు అనేది కూడా తెలియదు. దగ్గరకు ఒక డిఎస్పీ వచ్చి ఐడి కార్డు చూపించేంతవరకు, అంటే డిఎస్పీ కూడా లుంగిలు కట్టుకొని వచ్చి ఒక ఏదో పెద్ద టెర్రరిస్ట్నో లేదా నక్సలైట్ ఆపరేషన్ చేసిన విధంగా ఆపరేషన్ చేసినారు. వాళ్ళ ఐడి కార్డు చూపించేంతవరకు నేను గ్లాస్ ఓపెన్ చేయలేదు. దాదాపు 2 అవర్స్ కార్లోనే ఉన్న, అన్ని ఛానల్స్ లైవ్ వచ్చి ఇది పరిస్థితి నాదని లోకేష్ గారికి మెసేజ్ పెట్టి లీడర్లు అప్రమత్తమై జిల్లా పోలీస్ అధికారులకు వాళ్ళకి మాట్లాడేంత వరకు నేను గ్లాస్ ఓపెన్ చేయలేదు. సరే స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పినారు. తీసుకెళ్తామని చెప్తే మా నాయకులు కూడా సరే వెళ్ళు స్టేషన్కి, ఫారెస్ట్లో ఎందుకు అది అని చెప్తే నేను పోలీస్ కారు ఎక్కడం జరిగింది. కారు ఎక్కితేనే నా కారు డ్రైవరు నాతో పాటు వచ్చిన వాళ్ళని తప్పించేసి వేరే మార్గం నుంచి తీసుకుపోయి
నన్ను దాదాపు మిడ్ నైటే అప్పటి నుంచి సీతారాంపురం అనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడికి 1 గంట 2 గంటలకు అట్లా పోయినాం. పోయినాక ఒక ఎస్ఐ గారు రూమ్లో పడుకోమని చెప్పారు. సరే అని పడుకున్నాం. 3కి మళ్ళీ వచ్చి లేపి పోలీస్ స్టేషన్ మెయిన్ డోర్ నుంచి కాకుండా ఎన్కౌంటర్ ఏ విధంగా చేస్తారో పోలీసులు ఆ విధంగా వెనక డోర్ నుంచి చిన్న కారులో తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అప్పటికే జనం ఉంటే ఇటు పోవద్దు అని చెప్పేసి ఎటెట్టో తీసుకెళ్ళి దాదాపు 30 గంటలు నన్ను పబ్లిక్కి చూపించకుండా, ఎక్కడున్నానో తెలియదు, నా దగ్గర ఫోన్లు లేవు, అనేక రోడ్డు మార్గాల్లో ఫారెస్ట్లో కారు ఆపి బ్యానెట్ మీద గన్నులు తిప్పి ఇట్లా రకరకాలుగా హింసించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే చంద్రబాబు గారు స్పందించడం, లోకేష్ గారు స్పందించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, మా నాయకులందరూ స్పందించిన తర్వాత నెక్స్ట్ డే మిడ్ నైట్ 1 గంట 1:30 అప్పుడు వింజమూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ సంతకాలు చేయించుకొని ఒంగోలు దగ్గర టోల్గేట్ దగ్గర వదిలిపెట్టిపోయాను. నా కారు లేదు, నా ఫోన్లో అప్పుడు ఇచ్చినారు. సో నేను ఎటు పోతానో ఏమనేది కూడా అవగాహన లేదు. రోడ్డు మీద అట్లా వదిలేసి వెళ్ళిపోయినారు. వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడున్నాను చూసి అక్కడ మా లోకల్ లీడర్లకి ఫోన్లు చేసి, మా స్వామి గారి నియోజకవర్గం అది ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆయనకు ఫోన్ చేసి పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ దామచర్ల సత్య గారి గెస్ట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండి, అంటే ఇన్ని రకాలుగా విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే అనంతపూర్లో మా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చేవాళ్ళు. ఇది కూడా అంతే కదా, మన లోకేష్ గారి యువగలం ఇప్పుడు కూడా అడుగడుగును కదా. యువగలం నేను గట్టిగా చెప్పగలను, యువగలం అనే పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. వీళ్ళు పాదయాత్రలు చేసేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతకి, ప్రతిపక్ష పార్టీకి ఏ విధంగా అంటే పోలీసు కానీ సెక్యూరిటీ కానీ ఎట్లా ఉండాలో అట్లా ఎటువంటి నిర్బంధాలు లేకుండా ప్రశాంతంగా జరిగేటివి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సెక్యూరిటీ ఇచ్చాడు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా. కానీ యువగలం పాదయాత్ర ఇక్కడ లోకేష్ గారు కాకుండా ఇంకొక లీడర్ అయితే ఆ పాదయాత్ర జరగదు. ఎటువైపు నుంచి రాళ్ళు వస్తాయో తెలియదు, ఎటువైపు నుంచి కోడిగుడ్లు వేస్తారో తెలియదు. పోలీసులు అయితే అత్యుత్సాహం, అత్యుత్సాహంలో అసలు ఇంకా అది జీవో నెంబర్ 1 అప్పుడే తెచ్చినారు, పత్రికా స్వేచ్ఛ మీద దాడేది. ఆ జీవో తెచ్చి ఇంతమందే గెలవాలి, ఇంతమందికి మించి ఉండకూడదు. చిత్తూరులో జరిగిన 45 రోజులు పాదయాత్ర విపరీతమైన గందరగోళం, పోలీసులతో గొడవలు, వైసీపీ కార్యకర్తలతో గొడవలు, స్కూళ్ళలో దాక్కుంటారు, కరెక్ట్గా లోకేష్ గారు ఎంటర్ అయ్యేటప్పుడు రాళ్ళు వేయడము, ఇట్లా ప్రతిరోజు ఇవన్నీ చూసినా కానీ లోకేష్ గారిలో ఎక్కడ కానీ ఆత్మస్థైర్యం తగ్గింది కానీ, భయపడేది కానీ. సరే ముందు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేది, పలానా రోడ్డు దగ్గర ఇట్లా కాసుకొని ఉన్నారని, అసలు అతను నేనే ముందు పోతాను మీరు వెనక రండి అని చెప్పేవాళ్ళు. మేము ఆయనకంటే ముందు పోయి మేము జాగ్రత్తలు తీసుకున్నా కూడా భయపడేది కానీ, పోలీసులు చెప్తానే వినే రకం కానీ అస్సలు. పోలీసులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టినారు, అవన్నీ చాలా బయటికి చెప్పలేనివి. కానీ ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం తగ్గకుండా, భయపడకుండా ఏ ఉద్దేశంతో పాదయాత్రని ప్రారంభించారు, బాధింపబడిన వర్గాలకి భరోసా కల్పించాలి, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అన్ని వర్గాలు భయంకరమైనటువంటి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. సో వాళ్ళందరికీ భరోసాని ఇవ్వాలి అనే లక్ష్యంతో పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా అందరికీ ధైర్యాన్ని ఇస్తూ, ఎక్కడ అధైర్యపడకుండా, కొన్ని చోట్ల ఆ మాటలు వింటే కూడా మానసిక క్షోభ కలుగుతుంది. వైసీపీ వాళ్ళు కావాలని ఆయన్ని హేళన చేసేవాళ్ళు, కావాలని మాట్లాడేవాళ్ళు. అసలు చిన్న కాంపౌండ్ దగ్గర రాళ్ళు వేయడానికి రౌడీ షీటర్ల వాళ్ళు ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయకుండా మమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు పోలీసులు. కొంతమందిని అరెస్ట్ కూడా చేసేవాళ్ళు, అరెస్ట్లు, బెదిరించడాలు, ఫ్యాక్టరీలో ఎక్కడ పెట్టి. నైట్ మేము ఆ దగ్గరలో ఉన్న హోటల్స్లో అట్లా ఉండేవాళ్ళము. నైట్ వచ్చి మా సూట్ కేసులు అవి ఇవి గందరగోళం చేస్తాం. మేమేం చేసామో మాకు లోకేష్ గారు చెప్పారు, పోలీసులు ఎంటర్ అయినప్పటి నుంచి వీడియో మాత్రం తీయండి అని, లేదంటే వాళ్ళే పెట్టి మన మీద కేసులు పెట్టేవాళ్ళు. వాళ్ళు డోర్ కొట్టిన మరుక్షణం ఖచ్చితంగా వీడియో తీసేవాళ్ళం. అట్లా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా కేసులు, ఈ డ్రోన్ కెమెరాలు తెచ్చేవాళ్ళు. విపరీతమైన జనం ఉన్న చోట వదిలేసి ఒక 3 కిలోమీటర్ల తర్వాత అక్కడక్కడ చిన్నగా నడుచుకుంటూ వచ్చే వాళ్ళని చూపించి ఏదైనా చిన్న గొడవ వాళ్ళే క్రియేట్ చేసి దాన్ని చిత్రీకరించి అట్లా అందరినీ
యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ తప్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏ రోజు కూడా ప్రతిరోజు ఈవినింగ్ అయితేనే ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఇవన్నీ వీటి గురించి మాట్లాడుతూ మళ్ళీ రేపు పొద్దున ఇంకా ఎట్లా ఎదుర్కోవాలని ఇట్లా ఆయన వ్యూహరచన ఉండేది తప్ప ఇవన్నీ జరిగినాయి కదా అని ఎక్కడ భయాందోళన కానీ వెనకడుగు కానీ కొంచెం తగ్గిద్దామనేది కానీ ఇవన్నీ ఏం లేవు. ఆయన దగ్గర ఆయన షూ తప్ప మిగతావన్నీ లాక్కెళ్ళినారు. ఓపెన్ టాప్ వెహికల్లో జనం మాట్లాడేకి వెహికల్ ఫస్ట్ వెహికల్నారు. వెళ్తే స్టూల్ మీద నిలబడి మాట్లాడితే స్టూల్ కూడా బీక్కపోయినారు లాస్ట్కి. ఇంకా ఆయన షూ ఒకటే మిగిలినాయి. ఇలాంటి మైకులు బీక్కపోయినారు. అసలు పోలీసులు అయితే ప్రతిరోజు యుద్ధ వాతావరణమే, ప్రతిరోజు యుద్ధ వాతావరణమే. వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారం పోయినా ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇక్కడ మీటింగ్ ఈ ప్లేస్లో మీటింగ్ పెట్టుకోమని చెప్పినారు అనుకో, ఆ ప్లేస్లో మీటింగ్ పెట్టుకుంటూ కొంచెం ఒక 100 మంది ఎక్కువ అటు వచ్చినారనుకో దాన్ని న్యూసెన్స్ చేసేవాళ్ళు. సో పాదయాత్ర అనేది జరగకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన కుట్రలు చేయడం. 45 రోజుల తర్వాత చిత్తూరు దాటి అనంతపూర్ పోయే లోపల హైకోర్టు జీవో నెంబర్ 1 రద్దు చేయడం, రద్దు చేసిన తర్వాత కొంచెం ప్రజాస్వామ్యం రావడం, ఈ రకంగా జరిగింది. కానీ ప్రతి చోట గొడవలే, వాలంటీర్ల మీద కేసులు, నాయకుల మీద కేసులు, ప్రతినిత్యం లోకేష్ గారి మీద అసలు రేప్ అటెంప్ట్ కేసు తప్ప మిగతా కేసులన్నీ ఏమున్నాయో బుక్లో సెక్షన్లు అన్నీ పెట్టేసినారు, అందరి మీద పెట్టేసినారు. పాదయాత్ర ముగిసేలోపు ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో మాకు ఒకటి అనిపించింది, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని నడిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లోకేష్ గారికి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అనేక రకాల ఇబ్బందులు పెట్టిన ఒక నాయకుడు ఆత్మస్థైర్యాన్ని వదలకుండా సైన్యాన్ని ముందుకు నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు లోకేష్ గారికి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ పొజిషన్లో మీకు ఆల్మోస్ట్ ఒక 26 కేసులు పైన పడ్డాయా? 70 కేసులు దాటిపోయింది. 70 కేసులు అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఉంది 26 70. ఓకే, అన్ని పెట్టారు. ఎన్ని జిల్లాలు, ఏ జిల్లాలు ఏ కార్యక్రమానికి వెళ్ళినా పొద్దున్న పేపర్లో కేసు నమోదు అంతే. మరి ఇప్పుడు వీళ్ళు అంటా ఉన్నారు అసలు రాజకీయ మన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ నడుస్తుందా అంటున్నారు. మరి ఒక్కొక్కళ్ళు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లేవమంటే అసెంబ్లీ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఏ రకంగా అయితే రాజ్యాంగాన్ని హేళన చేసి ప్రజాస్వామ్యాన్ని హేళన చేసి ఒక నియంతలాగా వ్యవహరించి వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన సాగించాడో, కక్ష సాధింపు చర్యలకి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పాల్పడని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడడం జరిగింది. మాట్లాడితే కేసులు, హక్కుల్ని ప్రశ్నిస్తే కేసులు, రోడ్డు మీదకి వస్తే కేసులు, ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, అసలు నన్ను వ్యతిరేకించకూడదు, నా పరిపాలన గురించి మాట్లాడకూడదు అనే ఒక అహంకార ధోరణితో జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కక్ష సాధింపు చర్యలని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఏ నాయకుడు కూడా రోడ్డు మీద ఉండరు, ఇప్పుడు జైల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను ఒక పార్టీ నాయకుడిగానో లేదా శాసనసభ్యుడిగానో మాట్లాడడం కాదు, నాకంటే ముందున్న వాళ్ళు చాలా మంది ప్రజలు గమనిస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తాడు, రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తాడు, చట్టాన్ని ఎప్పుడూ అతిక్రమించడు. అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు ఆ ధోరణి ఆయనలో కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అది తేడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ వేదికగా హేళన చేసినా లేదా మీడియా సమావేశాల్లో హేళన చేసినా దరిద్రంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? తప్పు చేసిన వాడు చట్ట ప్రకారం శిక్షించబడుతున్నాడు తప్ప ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు లేవు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల మీటింగ్లో, శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మీటింగ్లో చాలామంది వ్యక్తుల పేర్లు చెబుతూ చాలా గందరగోళం చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, కక్ష సాధింపు చర్యలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా లేకుండా పోతుంది, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని చట్టం శిక్షిస్తుంది, మీరు ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు మీరు పోవద్దండి, నేను ప్రోత్సహించనని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా నాలాంటి వాళ్ళకి లోకేష్ గారు ప్రత్యేకంగా పిలిపించుకొని
ఎక్కడా కూడా ఆవేశపడకుండా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మనం చెయ్యకూడదు అని చాలా అంటే ప్రజా తీర్పుని ప్రజలకు జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి, కక్ష సాధింపు చర్యలు మన నైజం కాదు, ప్రజలు మన మీద పెట్టినటువంటి బాధ్యత వేరు, వాళ్ళని శిక్షించడం కోసమో లేదా కక్ష తీర్చుకోవడం కోసమో ప్రజలు మనకు అధికారాన్ని ఇవ్వలేదు. దుర్మార్గంగా వ్యవహరించినాడు, నాశనం చేసినాడు వ్యవస్థల్ని, అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి, మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇది మన ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి చిన్న చిన్న అంశాలను వదిలేయండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు నాలాంటి వాళ్ళకి కానీ ఆవేదన ఆవేశం రెండూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, లోకేష్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలని ఖచ్చితంగా మేము స్వాగతించాల్సిందే. మాకేమనిపిస్తుందంటే ఒక కార్యకర్తను నేను ఒక ద్వితీయ స్థాయి తృతీయ స్థాయి నాయకుడిను, నేను ఇంకా కొడాలి నాని లాంటి వాళ్ళని ఇంకా శిక్షించలేదు. అసలు అది ప్రతి ఒక్కరు నాతో సహా అందరూ కోరుకునేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని లాంటి వ్యక్తి మాట్లాడినంత దిగజారుడుతనంతో రాజకీయాల్లోనే ఒక దరిద్రమైన సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి. తర్వాత కాకినాడ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అది తల్లుల్ని అవమానించే విధంగా మాట్లాడిన ఇలాంటి వాళ్ళని ఇంకా బయట పెట్టారు, ఇంకా ఏమీ చేయలేదనే ఆవేదన కార్యకర్తల్లోనూ మాలాంటి వాళ్ళకి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట, నన్ను జైల్లో పెట్టి హింసించారు, ఈ వయసులో నన్ను ఎంత హింసించాలో, ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచారు. ఒకవేళ కక్ష సాధింపు చర్యలకే పాల్పడాల్సి వస్తే మీ అందరికంటే ముందు నేనే ఆలోచించాలి, నేనే కక్ష తీర్చుకోవాలి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈ రకంగా ఆవేశంగా ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ మౌల్డ్ చేసుకుంటూ అట్లని చెప్పి ఇప్పుడు ఎవరైతే దుర్మార్గంగా చేశారో, చట్టాన్ని అతిక్రమించి చేసినారో, ఎవరైతే రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతానో, రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతానో, లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రెడ్ బుక్లో మీ పేర్లు నమోదు చేస్తూ ఉన్నాం, మీ పేర్లు నమోదు చేసి ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి, ఎవరైతే ప్రజల్ని హింసించి ధనార్జన ధ్యేయంగా దుర్మార్గంగా వ్యవహరించినారో ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరూ హేళన చేశారు. రెడ్ బుక్ జోబులో పెట్టుకో, ఇట్లా రకరకాలుగా హేళన చేశారు. ఈరోజు రెడ్ బుక్ అనే పేరు కాదు కదా, రెడ్ కలర్ని చూస్తే కూడా వణికిపోయే పరిస్థితికి వచ్చేసినారు. దీంట్లో లోకేష్ గారు అప్పుడు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మళ్ళీ కక్ష సాధింపు చర్యలు లేదా వ్యక్తిగత స్వార్థం ఏమి ఉండదు. ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మా నాయకుల్ని ఎవరు ఇబ్బంది పెట్టారో, చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ప్రధానంగా అసలు ప్రతిపక్ష హోదా కూడా రానంత మెజారిటీ ఒక రకంగా చూసుకుంటే అంటే ఆ అంకె మీకు వచ్చింది కూటమికి. సో ఈ మధ్య మీరు చూసినట్టయితే అంటే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుందా అని ఉదాహరణ ఆ ఫోటోకి సంబంధించి మీరు ఆవేశంతో అంటన్నా మొదటి జిల్లా పరిషత్ సమావేశం జరిగినప్పుడు జడ్పీ చైర్మన్ గారు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేలంతా ఆమె ఛాంబర్లోకి పోయినాం. ఇంకా టైం ఉందో పోయినప్పుడు స్పష్టంగా చెప్పాము, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేయమ్మా, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాల్సిందే అని చెప్పి ఆ ఫోటో కూడా తీసుకొచ్చి మేమే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ మొన్న జడ్పీ సమావేశానికి పోయేటప్పుడు నాకు ఎందుకో కొంచెం డౌట్ అనిపించి ఆ సమావేశం లోపలికి పోకుండా వెళ్ళి ఆమె ఛాంబర్ ఓపెన్గా ఉంది జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి ఆపోజిట్లో. సో నేను అటుకి వెళ్తే అటెండర్లు, డిప్యూటీ సీఈఓ గారు అందరూ వచ్చి లోపలికి రావడం జరిగింది. అతను జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో స్టోర్ రూమ్ ఉంటుంది, స్టోర్ రూమ్ పక్కన పెట్టింది. ఎట్లుంటుందన్న, జిల్లా పరిషత్ జడ్పీటీసీ ఎన్నిక వరకు రాజకీయాలు ఉపయోగపడతాయి. జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా రాజకీయ పార్టీలు ఉపయోగపడతాయి. జిల్లా పరిషత్ చైర్మన్గా ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ప్రభుత్వ అధినేతని గౌరవించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. పార్టీలు వేరు కావచ్చు, కానీ ప్రభుత్వ అధినేత, ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ శాలరీ అలవెన్స్లు, అన్ని సౌకర్యాలు, బంగ్లాలు అన్ని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ప్రభుత్వ అధినేతని అగౌరవపరిచే విధంగా,
మీకు ఉండొచ్చు, మీ పార్టీ అధ్యక్షుడిగా మీకు ఆయన మీద గౌరవం ఉండొచ్చు, మేము దాని గురించి మాట్లాడలే. మీ ప్రైవేట్ కార్యాలయాల్లో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, మీ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ప్రభుత్వ అధినేత ఫోటో మొదటి క్యాబినెట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలని క్యాబినెట్లోనే తీర్మానం చేయడం జరిగింది. జిల్లా పరిషత్ సీఈఓగా చేసేటువంటి వ్యక్తికి మినిమం అవగాహన ఉండదన్నా? ఆవేశం రాక ఏమనిపిస్తుంది ఆ పరిస్థితుల్లో చూస్తే? ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. ఇలాంటివి మీదే కాదు, చాలా చోట్ల కూడా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు మీరు ఇస్తున్న అలసు అనుకోవాలా? ఎట్లా కనిపిస్తున్నాయంటే ఇప్పుడు ఎంపీపీ కార్యాలయాలు, ఇలాంటి కార్యాలయాలు వైసీపీ మొన్న ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి మీ అందరికీ తెలుసు. సో వన్ సైడ్ చేసుకున్నారు. పోటీ చేసే కూడా లేకోకుండా చేయడం జరిగింది. దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే చంద్రబాబు గారే బాయ్కాట్ చేయడం జరిగింది. సో ఎంపీపీ కార్యాలయాల్లోకి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు వాళ్ళు ఫోటోలు పెట్టుకుని గమనించిన చోట మొన్న అనంతపూర్ జిల్లా పరిషత్ మీటింగ్ తర్వాత చాలా చోట్ల ఫోటోలు తీసేయడం జరిగింది. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పడం జరిగింది. మా జిల్లా పరిషత్ సీఈఓని కూడా ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ టీటీడీకి వచ్చేసరికల్లా ఇప్పుడు ఆ గోశాలలో ఇప్పుడు ఇది కొన్ని చనిపోవటం కావచ్చు, లేకపోతే ఒక ముస్లిం అతను నమాజ్ చేయటం కావచ్చు, లేకపోతే అక్కడ డ్రోన్స్ పైన ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. కారణం టార్గెట్ బిఆర్ నాయుడు గారి గురించా, లేకపోతే ఏంటి, ఎలా చూడాలి ఇది? ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనేది ఒక లక్ష్యం. నీకు రాజకీయ అంశాలు టీటీడీ అంశం అంతా వెలుగులోకి రాదు. ఇప్పుడు రాజకీయ అంశాలు ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు, కామన్ అనేది. కానీ టీటీడీ దగ్గర ఇలాంటి అలజడు, ఇప్పుడు ముస్లిం వ్యక్తి నమాజ్ చేశాడు, గోవులు చనిపోయినాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఒక్కసారిగా అటువైపు చూసేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి ఇమీడియట్లీ చెడ్డ పేరు వచ్చేది ఇక్కడ. గోశాలలో అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. అనారోగ్య కారణంగా లేదా డెలివరీ సమయంలో మంత్లీ 10 నుంచి 12 గోవులు మరణించడం అనేది సహజం. అక్కడ ఎవరు ప్రభుత్వం ఉన్నా, ఎవరు చైర్మన్ ఉన్నా, అది మరణ జనన ధృవీకరణ లిస్టు అక్కడ ఉంటుంది, జియో ట్యాగింగ్ ఉంటుంది, పరిశుభ్రత ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి. ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటో తీసుకొచ్చి అది చూపిస్తే ఇది కాదు, ఇక్కడ జరగలేదని చెప్పుకోవడానికి మాకు 10 రోజులు పట్టింది. అతను ఒక్కసారి అట్లా మాట్లాడు అంటే అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉన్న అలవాటు. వివేకానంద రెడ్డి గుండెపోటు అని చెప్పిరి, నిజమేనేమో అనుకునే లోపల హత్య అని చెప్పిరి. ఎవరు చంపింటారు అనుకునే లోపల పొద్దున్నే సాక్షిలో సమరసింహారెడ్డి రేంజ్లో చంద్రబాబు నాయుడు గారికి కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డిని చంపడం ఏమవసరము అని కూడా ఆలోచించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని జిల్లాల్లోనూ అని గందరగోళం చేశారు. అసలు వివేకానంద రెడ్డి సంపాదించిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది అని మినిమం సెన్స్. ఒక అబద్ధాన్ని ఎందుకు చెప్తానంటే ఇది ఒక అబద్ధాన్ని నిజమని చెప్పేటువంటి ప్రయత్నం. రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు మరణించారు, రిలయన్స్ వాళ్ళు అని చెప్పి రిలయన్స్ మాటలన్నీ పగలగొట్టారు, ఇప్పటికీ కేసులో ఉన్నారు. అంటే ఇది నిజమా కాదా అనే విచక్షణ కూడా లేకుండా ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించేటువంటి ఒక ఏమనాలో కూడా తెలీదు. అలాంటి సందర్భాలు అనేకం. ఇక్కడ టీటీడీ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడేది అవాస్తవం. ఎక్కడో జరిగిన ఫోటోని తీసుకొచ్చి అక్కడ చెప్పడం జరిగింది. మేము స్పష్టంగా మా దగ్గర ఇన్ని ఆవులు ఉన్నాయి, ప్రతి నెల ఈ రకంగా మరణిస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు రాండి అని చెప్పాం, మీరు రాండి చూపిస్తున్నారు అని మా ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ఉన్నారు. పోలీస్ అధికారులు పోయి మీరు 10 మందా 20 మందా మీరు రండి, మేము సెక్యూరిటీ ఇస్తాం, మీరు అక్కడ నిరూపించండి అని చెప్పించడం జరిగింది. ఇతను అక్కడికి వస్తే అవాస్తవం కదా, తేలిపోతుంది కదా. రోడ్డు మీదకి ఒక 1000 మంది కార్యకర్తలను వేసుకొని రోడ్డు మీద రోజా గారు ఆమె పడుకొని టీటీడీని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, టీటీడీని అప్రతిష్ట పాలు చేసినటువంటి చైర్మన్ కాకముందు ఏముంది తిరుమల పైన నల్లరాయి చెప్పుతో కొడతా, నేను పెకిలిస్తా విగ్రహాన్ని అని మాట్లాడినటువంటి ఒక దైవభక్తి లేనటువంటి ఒక దుర్మార్గుడు
ఈరోజు భక్తిని నటిస్తూ వాళ్ళ ఇంట్లో కొడుకో కూతురు పెళ్ళిళ్ళు జరిగితే కూడా వేరే మతాచారాలతో చేసినటువంటి వ్యక్తి ఇతనికి హిందూ మతం మీద కానీ లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కానీ ప్రేమ కానీ భక్తి కానీ ఎందుకుంటుంది? ఆ వ్యవస్థని సర్వనాశనం చేయాలి. కేవలం చిత్తూరు ఉమ్మడి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి 2 ఆదాయ వనరులు. పైన తిరుమల వెంకటేశ్వర స్వామి, కింద ఎర్రచందనం. అంటే ఎర్రచందనాన్ని ఒకే రకంగా చూస్తారు, స్వామిని ఆదాయ వనరుగా చూస్తారు. ఇలాంటి వాళ్ళు చేసే ఆరోపణలు, ముస్లిం వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అతనితో నమాజ్ చేపించి వీడియో తీసి పోస్ట్ చేస్తారు. మొన్న భక్తుల సమూహంలో ఉన్నాడు ఒక వ్యక్తి, కాకినాడకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు. ఆ దర్శనానికి పోయే దగ్గర టీటీడీకి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా, నాయుడు గారికి వ్యతిరేకంగా, బిఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా స్లోగన్లు ఇచ్చి బయటకు వచ్చి చూస్తే అతను ప్రముఖ వైసీపీ లీడర్ కాకినాడ జిల్లాలో. అంటే ఇన్ని దుర్మార్గాలు, మట్టి బురద వేయడం, మమ్మల్ని గడుక్కోమనడం, ఇది ఇక్కడెక్కడా కూడా దేవుడి మీద భక్తి కనపడదు. తిరుమల పవిత్రత మీద వీళ్ళకి అవగాహన ఉన్నా కూడా మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. ఇలాంటి నీచ మనస్తత్వం కలిగి ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ప్రతి ఒక్కటి టీటీడీ దగ్గర చేసేటువంటి ఆరోపణలన్నీ కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కానీ, శ్రీవారి భక్తులు కానీ కోట్ల మంది ఒకేసారి అంశాన్ని చూస్తారు. సో ఇమీడియట్లీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించవచ్చు అని ఒక లక్ష్యంతో పనిచేస్తాంటారు తప్ప, టీటీడీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ అందరిని పిలిపించి ఏ ఒక్క చిన్న లోపాన్ని కానీ తప్పుని కానీ నేను ఉపేక్షించను, దేవుడి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని అధికారులకి, మాకు అందరికీ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడు. సో అక్కడ ఎటువంటి ఇది జరిగినా ఆయన అంగీకరించాడు. వెంకటేశ్వర స్వామిని ఎంత పూజిస్తాడో, గౌరవిస్తాడో, ఆయన మీద ఎంత నమ్మకం ఉంటుందో, అట్ ద సేమ్ టైం క్రైస్తవ మతం మీద కానీ ఇతర మతాలని కూడా అంతే గౌరవిస్తాడు, అంతే ప్రేమిస్తాడు, అంతే అభిమానిస్తాడు. కానీ ఇక్కడ ముందున్నటువంటి ముఖ్యమంత్రి, ఇంకా మీకు తెలుసు, ఏ రోజు సతీ సమేతంగా అక్కడికి వచ్చినటువంటి సందర్భం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా దంపతులు ఇద్దరూ కలిసి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఏ రోజు కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. ఆయన వస్తాడంటే 3 రోజులు 4 రోజుల ముందు న్యూసెన్స్, వచ్చిపోయిన తర్వాత 3 రోజులు 4 రోజులు న్యూసెన్స్. ఇలాంటి దుర్మార్గుల మధ్య టీటీడీని కూడా భ్రష్టు పట్టించడానికి ఏమాత్రం ఆలోచించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి రోజుల్లో ఇవన్నీ కామన్. సో అయితే ఇక్కడ మీరు అంతకుముందు ఓకే ఎస్సీ సెల్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అయినప్పటికి కూడా ఓట్లు అంటే మీరు దళితుల పైన అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇవి జరుగుతున్నాయి, లేదా కార్పొరేషన్ నుంచి సంబంధించిన ఫండ్ తీసుకొచ్చి మిస్యూజ్ అవుతున్నాయి, ఇవన్నీ ఇంత తీసుకొచ్చారు కదా, ఇంత ప్రచారం చేశారు కదా, అయినప్పుడు కూడా ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు అనిపించింది. అట్లే గతంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఓట్ బ్యాంక్కి 24 ఎన్నికల ఎస్సీ ఓట్ బ్యాంక్కి చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా జరగని విధంగా దళితుల మీద దమనకాండ జరగడం జరిగింది. కరెక్టే. 40% చూసుకున్నప్పుడు ఆ 40% మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో 2 వర్గాలు, 2 పార్టీలు, దురభిమానులు. సో ఇలాంటి వ్యవహారాల్లో ఓటు బ్యాంక్ అట్లా ఉన్నమాట వాస్తవమే. కానీ ఎస్సీల ఓటు బ్యాంక్ అయితే గతం కంటే భిన్నంగా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఓకే. సో మన మందకృష్ణ మాదిక్ గారితో మీ ప్రయాణం ఇప్పుడు మా గురువు అన్న, దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదన్న. ఓకే. ఇప్పుడు ఈ వర్గీకరణలో కూడా అందరికీ సంతృప్తి ఇవ్వలేదనిపిస్తుందండి. ఎట్లా? కొంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. వ్యతిరేకత అంటే ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏదైనా సరే వ్యతిరేకించడానికి ఒక సమూహం రెడీగా ఉంటుంది. ఇక్కడ ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేయడం జరిగింది. ఆ కులాల యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దళితులు అంటే మాలామాదిగులు ఒక్కటే కాదు, అనేక కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలన్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ అనేది అవసరం. సో ఇప్పుడు రెల్లి కులము, బేడా బుడగజంగము ఇలాంటి సంఖ్యాబలం తక్కువ ఉన్నటువంటి కులాలు ఈ రోజుకి
వార్డు మెంబర్ కానటువంటి కులాలు, ఈ రోజుకి ఒక ప్రభుత్వ ఉద్యోగాల్లో అటెండర్ కానటువంటి కులాలు, ఈ రోజుకి ₹1 ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకున్నటువంటి కులాలు, వీటన్నిటికీ అవకాశం రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత మేజర్ కులం ఉంది, మాకు ఖచ్చితంగా ఇవన్నీ కావాలనుకునే వాళ్ళు బాధపడడంలో సహజం అండి. అదే, ఓకే ఓకే. సో ఇంకొకటి ఇక్కడ మడకశిర వచ్చేసరికల్లా మేజర్గా ఇరిగేషన్ ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు అక్కడ సమస్య మేజర్ అదే, వాటర్ సమస్యలు. ఇంకా ఏమున్నాయి మీకు ప్రధానంగా అక్కడ సవాళ్ళు అంటే? మాకు సవాళ్ళు అంటే వాటర్ ఒక్కటే అన్న, వాటరు, వలసలు నివారణ. అంటే ఇక్కడ మేము సముద్ర మట్టానికి ఎత్తు భాగంలో ఉంటుంది మడకశిర నియోజకవర్గం. సో తాగునీటి సమస్య కూడా భయంకరమైనటువంటి సమస్య మాకు. అది ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో నీటి సమస్య అనేది, నాకు వచ్చే ఫోన్లు, రోజుకు వచ్చే ఫోన్లలో అధిక శాతం వాటర్ గురించి, తాగునీటి గురించి, మోటార్ పనిచేయాలి, ఇవే ఉంటాయి సమస్యలు. సో వాటిని అధిగమించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాటర్ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ బోర్లు వేయించడం, మోటార్లు ఇవ్వడం, సో తాత్కాలికంగా అధిగమించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో శాశ్వతంగా అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాను. జల్ జీవన్ మిషన్ ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా, అదేవిధంగా సాగునీటి విషయంలో కూడా మేము చివరన ఉన్నటువంటి నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాల నుంచి వాటర్ వాళ్ళ షేరు అవన్నీ, వాళ్ళ చెరువులన్నీ నిండి మా దగ్గరికి రావడానికి చాలా వస్తాయి రావో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అందుకే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పెనుగొండ నుంచి మడకశిరకి బైపాస్ ఏదైతే ఉందో, రోడ్ ఏదైతే ఉందో, సమాంతర కాలువని అడగడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది, ఫైనాన్స్ దగ్గర ఉంది. అదేవిధంగా 2 రిజర్వాయర్లని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది, డిపిఆర్ అయిపోయి ఫైనాన్స్ దగ్గర ఉంది. ఖచ్చితంగా ఆ 2 రిజర్వాయర్లు, బైపాస్ కెనాల్, ఈ 3 వస్తే మడకశిర నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన అవసరం లేదన్న. ఇవి రాగలిగితే నీటి సమస్య, నీటి కొరత ఉండదు. ఊటీని తలపిస్తుంది వాతావరణం మా దగ్గర. మడకశిర ఒక్క తోటలు ఎక్కువ, సిరికల్చరు, ఇవన్నీ అసలు ఊటీని తలపించే విధంగా, కర్ణాటక బార్డర్లో ఉండడం వల్ల ఆ వాతావరణం కొంచెం చల్లదనం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకురాగలిగితే మడకశిర నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుంటుంది. తర్వాత ఈ వలసల నివారణ, దాదాపు ఒక 40,000 మంది కర్ణాటక, బెంగళూరు, కర్ణాటక ప్రాంతాల్లో వలస, దాదాపు 40,000 మంది పైన. ప్రతి గ్రామం నుంచి ముసలి వాళ్ళని ఇంటి దగ్గర పెట్టడం, చిన్నపిల్లలు ఉంటే హాస్టల్, స్కూల్కి పంపించడం, వీళ్ళు భార్యాభర్త కర్ణాటక జీవనాధారం కోసం వెళ్ళేటువంటి పరిస్థితి. సో వాటిని అధిగమించి వాళ్ళందరినీ వెనక్కి పిలిపించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఒక ఇండియన్ గార్మెంట్ ఫ్యాక్టరీ, దాదాపు ఒక 3,000 నుంచి 4,000 మందికి మహిళలకు ఉపాధి కల్పించేది త్వరలో ప్రారంభోత్సవం ఉంది. అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్. ఇది 18లో వచ్చింది, 19కి బిల్డింగ్ రెడీ చేసినారు. 19లో అధికార మార్పిడి వల్ల అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే వాళ్ళని దాదాపు 5 కోట్ల 6 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు కూడా తాళాలు వేసుకొని దాన్ని ప్రారంభించకుండా వెళ్ళిపోవడం జరిగింది. గెలిచిన తర్వాత 20 రోజులకి నేను, మా తిప్పేస్వామన్న, మా లీడర్లు, శ్రీనివాసమూర్తి లీడర్లు అందరూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని, మీరు రండి, మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా అన్ని రకాలుగా మేము చేస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ఒక్క నాయకుడికి మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు బ్రతిమలాడుకొని ఈరోజు ట్రైనింగ్ తీసుకుంటా ఉంటారు మహిళలు. దాదాపు 1,500 మంది నుంచి 2,000 మంది వరకు. త్వరలో ఒక 1 మంత్ లోపల ప్రారంభోత్సవం చేస్తాం. సో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మడకశిరకు వచ్చినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, ఏపీఐఐసి ల్యాండ్స్ ఈ రకంగా ఉన్నాయి సార్, కాబట్టి పరిశ్రమలు వస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం డిఫెన్స్కి సంబంధించి ఒక 1,500 కోట్లతో 1000 ఎకరాలు ల్యాండ్స్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. త్వరలో భూమి పూజ ఉంటుంది. అదేవిధంగా మా పక్కన కుమారస్వామి గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, చుట్టూ ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలని పిలుచుకొని వెళ్ళి, జిల్లా అధ్యక్షులను పిలుచుకొని వెళ్ళి, మ్యాప్, కర్ణాటక బార్డర్లో మేము ఇట్లున్నాం, మా దగ్గర ఇన్ని భూములు ఉన్నాయి, మా ముఖ్యమంత్రి గారు ఇలా చెప్పారు, మీరు ఇక్కడికి పరిశ్రమలు తీసుకురాగలిగితే మమ్మల్ని, మా నియోజకవర్గాన్ని ఇన్ని రోజులు ఆదరించింది కర్ణాటక, మీ రుణం తీర్చుకునే విధంగా మా దగ్గర పరిశ్రమలు వస్తే మీకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి అక్కడున్న మేము పోయి వినతిపత్రం ఇలా చుట్టూ జేడీఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలని, జిల్లా అధ్యక్షుల్ని పిలుచుకొని వెళ్ళి ఒక మ్యాప్
చుట్టూ మీ నియోజకవర్గాలు ఉన్నాయి, కర్ణాటక ప్రాంతం, మా దగ్గర ఇది పరిస్థితి అని ఆయనతో దాదాపు 2.5 గంట మాట్లాడి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. లోకేష్ గారికి వివరించడం జరిగింది. లోకేష్ గారు వెళ్ళిన ప్రతి సందర్భంలో కానీ ఆయనే మడకశిర ప్రాంతంలో ఈ విధంగా రోడ్డు సౌకర్యం ఉంది, బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ 2 hours, జాతీయ రహదారి కనెక్టివిటీ ఉంది, ఇలాంటి సౌకర్యాలన్నీ పారిశ్రామికవేత్తలకు చెప్పడం. సోలార్కి సంబంధించి దాదాపు ఇప్పుడు 2000 megawatts జివో వచ్చేసింది. ఇంకొక 2000 megawatts జివో రావాల్సి ఉంది. ఇంకొక 2000 megawatts భూములు పరిశీలనలో ఉన్నాయి. అంటే దాదాపు ఒక 6000 megawatts, అంటే దాదాపు ఒక 25,000 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్ట్ రాబోతుంది. సోలార్ ప్రాజెక్టు అక్కడికి వస్తే రైతులకి ఎకరాకి 31,000 సంవత్సరానికి వస్తాయి. మేము ఎందుకు సోలార్ మీద ఎక్కువ దృష్టి పెట్టినామంటే, మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు బీడు భూములు విపరీతంగా కనపడేది. నేను అడిగిన ఆ రోజు మా తిప్పేస్వామిని అడిగితే, జింకల బెడద, ఇక్కడ వ్యవసాయం చేయరు ఈ ఏరియాలో అని చెప్పడం జరిగింది. అదే రోజు 2 రోజులు తర్వాత పావుగడ మీదుగా నేను కళ్యాణ దుర్గం ఒక పెళ్లికి పోవాల్సి వచ్చింది, మా బంధువుల పెళ్లి. తిరుమణి దగ్గర సోలార్ ప్రాజెక్ట్ ఉంది. సో నేను అక్కడ దిగి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అసలు ఆ భూములు ఇది ఎందుకు పెట్టకూడదని ఒక చిన్న ఆలోచనతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, మా విద్యుత్ శాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి మా దగ్గర భూములు ఇట్లున్నాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో జివో వచ్చేసింది. దీనివల్ల వ్యవసాయంకి నోచుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రైతులకి, వాళ్ళకి సంవత్సరానికి 31,000 వస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టి వర్షం మీద ఆధారపడి కూలీలు 24 గంటలు వాటి మీద ధ్యాస పెట్టి చేసినా కూడా ఎకరాకి అంత ఆదాయం రాదు. సో ఇది మీరు ఆదాయం రావడం వల్ల పిల్లల్ని చదివించుకోవచ్చు, జీవన విధానం మారుతుంది. సోలార్లో ఉద్యోగాలు కూడా దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఒక 3,000 మంది, సోలార్లో ఒక 15 నుంచి 18,000, డిఫెన్స్ ఫ్యాక్టరీలో ఒక 1000 నుంచి 1,500, ఇలా ఇంకొక 2 ఫ్యాక్టరీలు లోకేష్ గారు పరిశీలనలో ఉన్నాయి. సో ఇవన్నీ దాదాపు ఒక 25,000, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక రకంగా తిప్పేస్వామి గారు మిమ్మల్ని కృష్ణార్జులు అంటూ ఉంటారు. ఇందులో అసలు కృష్ణుడు ఎవరు, అర్జునుడు ఎవరు? 100% కృష్ణుడు ఆయనే, దాంట్లో డౌట్. రథసారథి ఆయన, దాంట్లో ఆలోచనే లేదు. రథసారథి ఆయనే, నా అన్న ఆయనే, పెద్ద దిక్కు ఆయనే. మా ఇంట్లో నేను ఒక్కనే ఉండేది, నాకు ఎవరు అన్నదమ్ములు ఎవరు లేరు. నా తమ్ముడు ఉంటే యాక్సిడెంట్లో చనిపోయినారు. సో నా కుటుంబ పెద్ద ఆయనే, రథసారథి ఆయనే, మార్గ నిర్దేశకుడు ఆయనే. నేను ఆచరణలో పెట్టగలిగేటువంటి వ్యక్తిని మాత్రమే, ఆయన సలహాలు సూచనలు ఆచరణలో పెట్టే వ్యక్తిని. సో ఈ మధ్య 2 పాయింట్లతో ముగిచ్చేద్దాం. సో మీరు వైసీపీకి సంబంధించి మీరు చూసినట్టయితే, అంటే ఈ 1 yearకి సంబంధించి మీరు మంచి ప్రభుత్వం అంటున్నారు, వాళ్ళేమో వెన్నుపోటు దినంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మీరు కొన్ని స్టేట్మెంట్లు చూసినట్టే జగన్ గారు కానీ కార్యకర్తలు కానీ ఈ అక్రమ కేసులు ఎక్కువ పెడుతున్నారు, హింసిస్తున్నారు. నెంబరు రేపు జరగబోయే ఎన్నికల్లో 80 దాటిన తర్వాత అసలు ఓచకోతే ఈ పదాలు కూడా వేస్తున్నారు. ఎవరు మిగలరు టీడీపీకి సంబంధించి. అంటే ఇక్కడ మీరు గత ప్రభుత్వాన్ని గమనించుకోండి అన్న, ఒక నాయకుడు రోడ్డు మీదకి రాకుండా గృహ నిర్బంధాలు ఉండేటివి. కార్యకర్తలు రేపు ఏదైనా కార్యక్రమం అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర పోలీసులు ఉండేవాళ్ళు. నిన్న వాళ్ళు చేసిన కార్యక్రమం ఎక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టలేదే. ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం సహకరించింది. పోలీస్ అధికారులకి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేయొద్దండి, ఎక్కడ నిర్బంధాలు ఉండకూడదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి హక్కులు వాళ్ళవి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కడ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాము, ఎక్కడ ఆయన రేపొద్దున ఏ బుక్లో పేర్లు రాసుకున్నా ఎవ్వరూ భయపడే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండరు. నీ సైకోతత్వాన్ని, నీ రాక్షస మనస్తత్వాన్ని, నీ పరిపాలన ఎట్లుంటుందో, ఎంత దుర్మార్గంగా ఉంటుందో చూసిన వాళ్ళము. భవిష్యత్తులో కూడా నిన్ను ప్రజలు ఆ స్థాయిలో పెడతారని నేనైతే అనుకోను. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అధ్యక్షుడైనా ప్రజలకు దగ్గర కావడానికి కార్యక్రమాలకు పేర్లు పెడతారు. నువ్వు ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా వ్యక్తిగతంగా నీ మానసిక సైకోతత్వంతో పేర్లు వెన్నుపోటు దినం దేనికి వెన్నుపోటు దినం? అస్సలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. అస్సలైన వెన్నుపోటుదారుడు అనే పదానికి అర్హుడు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే కుటుంబాన్ని ముఖ్యమంత్రులను 2 సార్లు ముఖ్యమంత్రులు చేసి ఆ స్థాయిలో పెడితే వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. శివకుమార్ అనే వ్యక్తిది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతన్ని ఆ పార్టీ పెట్టినప్పుడు
అతన్ని జనరల్ సెక్రటరీని చేసి పార్టీని లాక్కున్నావు. తర్వాత 2-3 నెలలకు అతని తన్ని ధర్మేశావు. నువ్వు అవినీతి అక్రమాల కేసులో జైలుకి వెళితే దాదాపు 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే నీ పార్టీ ఉనికిని కాపాడింది ఎవరు? ఒక మహిళ ఉండి పాదయాత్ర చేసి ఏం చేసావు నువ్వు? వెన్నుపోటు వీటిని అంటారు. వివేకానంద రెడ్డి కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహం ఏదైతే ఉందో, గొడ్డలిపోటు, వెన్నుపోటు, వీటిని వెన్నుపోటు అంటారు. ఓకే, ప్రభుత్వ పథకాలు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేరుస్తాండ్రు. ముఖ్యమంత్రి అయిపోతానే మొత్తం ప్రక్షాళన చేయగలుగుతారు ఎవరైనా? కొంత సమయం అనేది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ఖజానాను చూడాలి, వాస్తవ పరిస్థితులు గమనించాలి, సాధ్యాసాధ్యాలని గమనించాలి, ఏ పథకం ఎప్పుడు అమలు చేయాలో స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీలాగా వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తానన్నా అని చెప్పి, లేదా లిక్కర్ని సమూలంగా శాశ్వతంగా నిర్మూలిస్తా, మద్యపానం అనేది లేకుండా చేస్తానని చెప్పి ఎన్ని పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 20 ఉంటాయి. ముస్లింలకి పెళ్లికి ₹1,00,000 ఇస్తాను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు మీద అని చెప్తే ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? ఆ పథకం అమలు చేసినావా? ఎన్ని? 1-2 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానంటివి, ఇచ్చినావా? ఎన్ని పథకాలు నువ్వు చెప్పినట్టుగా అమలు చేయింది? అసలైన వెన్నుపోటుదారుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెన్షన్ ₹4,000 పెన్షన్ చేయాలన్నాం, చేశాడు. మొదటి నెల నుంచే ఇచ్చాం. నువ్వు ₹3,000 చేస్తానని నువ్వు ఎన్ని సంవత్సరాల్లో ₹1,000 పెంచడానికి నీకు 5 సంవత్సరాల కాలం పడితే, ఈరోజు ₹4,000 పెన్షన్ గెలిచిన మొదటి నెలలో నుంచే ముందు నెలవి 2 నెలలు కలిపి 3 నెలలవి ఒకేసారి ఇచ్చాం. అదేవిధంగా డ్వాక్రా సబ్సిడీ సిలిండర్లు ఇచ్చినాం. రేపో మాపో తల్లికి వందనం ఇవ్వబోతున్నాం, రైతు సుఖీభావ ఇవ్వబోతున్నాం, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతా ఉన్నాం. నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అమ్మఒడి ఇవ్వడానికి ఎన్ని నెలలు పట్టింది? దాదాపు 8 నెలలు 9 నెలలు పట్టింది. అంటే నీకొక రాజ్యాంగము, నీకొక రూలు, ఇతరులకు ఒక రూలా? అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన ఒకే రోజులో జరిగిపోవాలనా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేనేమో దాదాపు 20 పథకాలు 30 పథకాలు నువ్వు చెప్పిన పథకాలు. భారతిరెడ్డి గారి ప్రచారంలో 2 పిల్లలు ఉంటే 2కి తల్లి అమ్మఒడి వేస్తామమ్మా అని చెప్పింది. ఎంతమంది పిల్లలకి ఇవ్వగలిగారు? రైతులకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి మొదటి సంతకం పెట్టినావు. 3,000 కోట్లు 3,500 కోట్లతో మద్దతు ధర కల్పిస్తానని. ఏ రైతుకు మద్దతు ధర కల్పించగలిగావు? ఏ రైతుకు కల్పించగలిగావు? చీని రైతుకు కల్పించగలిగావా? టమాటో రైతుకు కల్పించగలిగావా? వరి రైతుకు కల్పించగలిగావా? ఆక్వా రైతులకు కల్పించగలిగావా? ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టగలిగావా? మాట్లాడాలంటే సాక్షి మాదిరి మాట్లాడాలంటే అనేకమైనటువంటి ఉంటాయి, అసత్యాలు, అబద్ధాలు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధిలోకి తీసుకెళ్లే క్రమంలో అమరావతిని నిర్వీర్యం చేసిన అమరావతిని ఈరోజు గాడిలో పెడతా ఉన్నాడు. పోలవరం పనులు చేస్తూ ఉన్నారు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. ఈ మధ్య స్టేట్మెంట్ కూడా 500 ఎకరాలు సరిపోతాయి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎంత దుర్మార్గం! ఇడుపులపై ఎన్ని ఎకరాల్లో ఉంది? బెంగళూరులో ప్యాలెస్ ఎన్ని ఎకరాల్లో ఉంది? రాజధాని అంటే బిల్డింగులు ఒకటే కాదన్నా, బిల్డింగులు ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సముదాయాలతో పాటు రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇలా అనేక రకాల ఒక సమూహం రాజధాని. నీకు ఓన్లీ బిల్డింగ్లు అపార్ట్మెంట్ కట్టేసి సోషల్ వెల్ఫేర్కి ఈ బిల్డింగు, బీసీ వెల్ఫేర్కి ఈ బిల్డింగ్, ఇది కాదు కదా. ఒక ప్రభుత్వ సముదాయం అక్కడ ఉన్నప్పుడు ఎంతమంది ప్రభుత్వ అధికారులు అక్కడికి వస్తారు, ఎన్ని వెహికల్స్ వస్తాయి, ప్రజలు ఎంతమంది వస్తారు, అక్కడ హైకోర్టు ఉంటుంది, ఇన్ని రకాలైనటువంటి ఇది ఉన్నప్పుడు 500 ఎకరాలు కట్టి ఏం చేయాలని? అవగాహన అనేది ఇతనే మాట్లాడాడు గతంలో. దాదాపు 35,000 ఎకరాలు ఉంటే తప్ప రాజధానికి భూములు సరిపోతాయి అని చెప్పి ఇతనే మాట్లాడినాడు. అప్పుడు ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నాడో తెలియదు, ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు ఉన్నాయో లేదో తెలియదు. అంటే 2 నాలుకల ధోరణి. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలి, చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో పల్సన్ చేయాలి. సో ఏం నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు. ఇది ఇంకోటి, మీరు విమర్శ కూడా ఘాటుగానే విమర్శించారు. ఏది పరామర్శకు సంబంధించి వెళ్ళినప్పుడు కూడా మీరు ఘాటుగా స్పందించారు. అంటే వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, అంత మాత్రాన కొట్టడం అనేది కరెక్టేనా అని చెప్పి. ఇది అంత ఇదంటే అన్న జగన్మోహన్ రెడ్డికి అసలు వాళ్ళ మీద 12-13 కేసులు ఉన్నాయి. గంజాయి కేసులు ఉన్నాయి, అక్రమ మద్యం కేసులు ఉన్నాయి, హత్యా ప్రయత్నం కేసులు ఉన్నాయి, భూ కబ్జా కేసులు ఉన్నాయి, మహిళల్ని వేధించిన కేసులు ఉన్నాయి.
వీళ్ళని పరామర్శించేకి ఒక కానిస్టేబుల్ని విచక్షణ రహితంగా కొట్టి చంపేయబోతా ఉంటే పోలీసులు బహిరంగ కౌన్సిలింగ్ ఇచ్చినారు. అంటే పబ్లిక్లో పోలీసులను కొట్టినారు. ఆ పబ్లిక్లో పోలీసులు అంటే భయం పోయినప్పుడు నేరస్తులకి, తప్పు చేసిన వాళ్ళకి ఆ భయం కలిగించే దానికోసం వాళ్ళు కొట్టినారు. కొట్టడం తప్ప ఒప్ప ఏదైనా చట్టం ఉంటే, కోర్టులు ఉంటే అక్కడ తెలుసుకోండి. కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఇన్ని నేరాలు చేసినటువంటి నేరస్తులకి కులాన్ని, మతాన్ని అంటగడుతూ వాళ్ళని పరామర్శిస్తూ చిన్న వయసులో తప్పు చేసిండొచ్చు అని, ఏం చిన్న వయసులో చంపేయచ్చా? మహిళల్ని ఇబ్బంది పెడితే పెట్టేయచ్చా? సో ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు సమాజానికి దిశానిర్దేశం ఏం చేస్తా ఉన్నావు? 12-13 కేసుల్లో కరుడుగట్టిన నేరస్తులు, వాళ్ళల్లో ఒకరిని కిల్లర్ అంటారు. వాడు వేట కుక్కల్ని పెట్టుకొని ఒక మనిషిని ఏదైనా చేయాలంటే వేట కుక్కలను వదిలి రాక్షసానందం పొందేటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వీళ్ళని కులం, మతం అంటగట్టి పరామర్శకు పోయినట్టు నువ్వు నీ ప్రభుత్వంలో నీ ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగావా? ఆ కుటుంబాన్ని పరామర్శించగలిగావా? ఈరోజు నీకు దళితులని గుర్తొచ్చింది, కౌడుగట్టిన నేరస్తులు. మరి డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంది? మాస్క్ అడిగినాడు నీ గవర్నమెంట్లో. పోలీసులతో నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి ప్రభుత్వ ఉద్యోగిని, ఒక డాక్టర్ని హింసించి చావడానికి కారణం కాలేదా? ఆ కుటుంబాన్ని పరామర్శించావా? నీ జిల్లాలో, కడప జిల్లాలో పులివెందుల్లో అనేక దారుణాలు జరిగినాయి. దళితుల మీద భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని దమనకాండ, దాడులు, హత్యా ప్రయత్నాలు, అత్యాచారాలు కేవలం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో జరిగినాయి. ఏ రోజు నీకు గుర్తుకు రాలేదే? దళితుల మీద ఏ రోజు, బాధింపబడిన దళితులకి ఏ రోజు భరోసా కల్పించలేదే? ముఖ్యమంత్రి స్థాయిలో కనీసం ఫోన్లో కూడా కుటుంబాలని పరామర్శించలేదే? ఈరోజు కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని అంటగట్టి దళితులనే కార్డు వాడేకి ప్రయత్నం చేస్తా ఉన్నావే. నీ ప్రభుత్వంలో జరిగిన అనేక ఉదాహరణలు నేను చెప్పగలను. ఎక్కడ నీ ప్రమేయం లేదు. అక్కడ తాడేపల్లి ఇంటికి అతి సమీపంలో ఒక దళిత మహిళను అతి కిరాతకంగా అత్యాచారం చేశారు భర్త ముందు. కనీసం నోరు మెదపగలిగావా? రేపల్లె రైల్వే స్టేషన్లో నిండు గర్భిణిని 2 పిల్లల సమక్షంలో, భర్త సమక్షంలో అత్యాచారం చేశారు. కనీసం చర్యలు తీసుకున్నావా? మాట్లాడావా? అమర్నాథ్ గౌడ్ అని తల్లి వాళ్ళ అక్కని వేధిస్తూ ఉంటే, మా అక్కని వేధించొద్దండి అని చెప్పి పెట్రోల్ పోసి తగలబెట్టారు రేపల్లెలో. 50 కిలోమీటర్లు అటు నుంచి అటుకి, తాడేపల్లి నుంచి అటుకి 50 కిలోమీటర్లు. కనీసం ఫోన్లోనే నా కుటుంబాన్ని పరామర్శించావా? ఎన్ని దుర్మార్గాలు! పలమనేరులో ఒక ముస్లిం అమ్మాయి, బాగా చదువుకునేటువంటి అమ్మాయి, అమ్మాయి తర్వాత వైసీపీ లీడర్ కూతురు బాగా చదువుతుంది. అమ్మాయిని బెదిరిస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పలమనేరులో ఒక ముస్లిం అమ్మాయి, ఏం పరామర్శించలేదా? నంద్యాలలో సలారాయణ కుటుంబ సభ్యులు మొత్తం రైల్వే ట్రాక్ మీద చనిపోయారు, వాళ్ళు గుర్తుకు రాలేదా? అంటే ఎన్ని దుర్మార్గాలు! అంటే నరం లేని నాలుక, 2 నాలుకల ధోరణి, నువ్వేది చెప్తే అది నమ్ముతారు, నువ్వేది చెప్తే అది వింటారు అని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకానికి నిదర్శనం. 1 సారి 2 సార్లు ఏదైనా ప్రజలు అమాయకులైతే నమ్ముతారు. ఈ ప్రజలు అందరికైనా తెలివైన వాళ్ళు. ఎందుకు నీకు 151 సీట్లు ఇచ్చి ఇప్పుడు వీటికి పరిమితం చేశారు? మాకు 23 వచ్చి వీటికి, అంటే ఇక్కడ ఎవరు తెలివైన వాళ్ళు? నువ్వు నమ్మిస్తే నమ్మడానికి, నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి ప్రజలంతా అమాయకులు కాదన్నా. సుమారుగా మీ పైన 70 కేసులు పడ్డాయి. అసలు వాళ్ళకన్నా చిరాకు పుట్టలేదా ఈ కేసులు పెట్టే వాళ్ళకు కూడా? విచిత్రమైన కేసు. ఈయన మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఎస్సీ మహిళని అత్యాచారం చేసి కొండల్లో హత్య చేసినారు. హత్య చేస్తే మొదటి రోజు నేను ఆ కుటుంబాన్ని పరామర్శించిన. రెండో రోజు కేసు ఇంకా ఎవరు ఏం చేయకపోతే నేను, అనిత గారు అనంతపూర్ నుంచి పులివెందులకు పోయినాం. పులివెందుల డిఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని అడిగి అప్పటికి పోలీసులు రకరకాల ఇబ్బందులు పెట్టినారు. అడుగడుగున పోలీసులే బెదిరించినారు, వస్తే కేసులు కడతామని చెప్పినారు. అన్ని రకాలుగా చెప్పినా మేము వాటికి వెళ్ళగలిగాం. వెళ్ళి అనంతపూర్కి వస్తే పొద్దున్నే అనిత గారి మీద, ఎంఎస్ రాజు మీద SC/ST అట్రాసిటీ కేసు. నేను ఒక SCCL అధ్యక్షుడు అంటే బీసీలు ఉంటారా, ఓసీలు ఉంటారా SCCL అధ్యక్షుడిగా? అనిత గారు మాజీ శాసనసభ్యురాలు, ఎస్సీ అని తెలుసు కదా. దళితుల మీదే SC/ST అట్రాసిటీ కేసు పెట్టిన మహానుభావుడు ఈయన ఈరోజు మాకు స్వేచ్ఛ లేదా, మేము నువ్వు తిరుగుతానని నిన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలే.
ఆ రోజు మేము అనంతపురం నుంచి పులివెందలకు పోవడానికి దాదాపు 300 మంది పోలీసులను ప్రయోగించినావు. ఎక్కడ అడుగడుగున ఈరోజు నీకు రక్షణ ఇచ్చి పంపిస్తాను. నువ్వు ఒక కార్యక్రమం చేసినావు మొన్న రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ పోలీస్ నిర్బంధం జరిగింది? ఓవర్ యాక్షన్గా పోలీసులు మాట్లాడిన అంబటి దగ్గర తప్ప ఎక్కడ కానీ పోలీసులు గృహ నిర్బంధాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? అంటే ఇక్కడ స్వేచ్ఛ ఉందనే కదా. నీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాని నువ్వే గమనించుకోవాలి కదా. ఆ బుక్లో రాస్తా, మీరు ఏడైనా రాసుకోండి పేపర్లు పేర్లు వచ్చినాక చూస్తామంటే ఇక్కడ ఎవ్వరూ నీ 2.0 3.0 అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా, ప్రాణం పెట్టేటువంటి కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తప్ప ఇక్కడెక్కడ నిజమైన కార్యకర్తలకు ఎక్కడా కూడా స్వార్థం అనేది ఇంకోటి ఉండదు. మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలినటువంటి చంద్రయ్య లాంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఇలాంటి వీళ్ళు ఆల్రెడీ చూసినాం. నీ దుర్మార్గం చూసినాం, నీ రౌడీజం చూసినాం, నీ పరిపాలన చూసినాం, నీ నియంతృత్వం చూసినాం, నీ సైకోతత్వం చూసినాం. ఇంకేం చూపిస్తావు? సో ఫైనల్గా మీదొకటి మీ ట్విట్టర్ది అనుకుంటా, దాంట్లోనూ ముందు వైపు శ్రీహరి గారు వెళ్తుంటే వెనక వైపు మీరు రాసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, వెనక మీరున్నట్టు ఎంఎస్ రాజు. అంటే జన్మంతా నీ అడుగు జాడల్లో అన్నట్టుగా ఆ సాంగ్ అంటే అంత ఇన్స్పిరేషనా? దాంట్లో నాకు వేరే ఆలోచన ఏముందన్న, నా చంద్రబాబు నాయుడు గారు ఆరాధ్య దైవం కింద ఏదో నన్ను ఎమ్మెల్యేని చేసినాడని కాదు, నేను ప్రతిపక్షంలో కూడా నాకు ఆయన మీద ఆ గౌరవం, ప్రేమ, అభిమానం ఉండబట్టే నేను తెగించి పోరాటం చేయగలిగాను. నారా లోకేష్ గారు ఒక సోదర సమానుడు, సోదర భావంతో చూసేటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా నారా లోకేష్ నేను అనేటువంటిది పాదయాత్రలో ఆయనతో కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం, కలిసి కాఫీలు తాగి, కలిసి సరదాగా బాధలు పంచుకుని, అంటే అంత చనువు ఇచ్చేటువంటి వ్యక్తి లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు అంతే. ఎక్కడా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని నాకు వీళ్ళు సలహాలు ఇచ్చేదేంది ఇలాంటివి ఉండవు. అంత మాకు స్వేచ్ఛనిచ్చి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ కానీ నిజంగా మా జన్మంతా, నేనే కాదు మా కుటుంబం, మా పిల్లలు అదే ఆరాధన భావంతో ఉంటాం. అదే ఆయన మీద అభిమానం ఉంటుంది. నాకు నా తల్లిదండ్రులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నా ప్రాణం. పార్టీలో చాలా వరకు కూడా అంటే ఒక లోకేష్ గారిని ఖచ్చితంగా ఈ లోపులోనే సీఎం చేయాలని చెప్పేసి పార్టీలో చాలా వరకు కూడా అంటే ఒక 70% 80% అభిప్రాయం ఒకే రకంగా ఉంటుందని అనిపిస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎలక్షన్ వచ్చే వరకు కాదు, లాస్ట్లో అయినా చేయాలి అని చెప్పేసి ఒక వాయిస్ బయటకు వస్తుంది రెగ్యులర్గా. ఎవరు మాట్లాడడం లేదు కదన్నా, ఎవరు మాట్లాడుతుండ్రు అంతేనా? నారా లోకేష్ గారు ఈరోజో రేపో ఎల్లుండో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాగలిగినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయ్యేటువంటి వ్యక్తి. ఇక్కడ నారా భువనేశ్వరి గారికి భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎవ్వరికి దక్కనటువంటి గౌరవం దక్కేటువంటి తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, రేపో ఎల్లుండో కొడుకు కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి. అంటే ఒక తల్లి, నారా లోకేష్ గారి తల్లి తండ్రిగా ముఖ్యమంత్రిగా చూసింది, భర్త ముఖ్యమంత్రిగా చూసింది, కొడుకును కూడా ముఖ్యమంత్రిగా చూడబోతాను. ఈ అరుదైన అవకాశం భారతదేశంలో ఏ కుటుంబానికి ఎవ్వరికీ ఉండదు. అలాంటి అవకాశం ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. అదేవిధంగా మా పార్టీకి సంబంధించి బాధ్యతలు లోకేష్ గారు తీసుకోవాలనేది కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు, సెంట్రల్ మినిస్టర్ల వరకు ఉన్నటువంటి బలమైన కోరిక. వర్కింగ్ ప్రెసిడెంటా ఏదో ఒక బాధ్యత తీసుకోవాలని. ఎందుకు తీసుకోవాలి అని అడుగుతామంటే లోకేష్ గారిలో ఒక అతిపెద్ద గుణం ఉంటుంది. నువ్వు గ్రామీణ ప్రాంతం నుంచి ఒక కార్యకర్త ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్ళిన ఇమ్మీడియట్లీ పరిష్కరించి స్వతహాగా మాట్లాడేటివైతే ఆయనే మాట్లాడతాడు, లేదా ఆయన టీం ద్వారా స్పందించేటువంటి గుణం ఉంది. కార్యకర్తలకి ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళ కష్టాల్లో, అవసరాల్లో ప్రత్యక్షంగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి మాకు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ లేదా ఇతరత్ర ఏదైనా సరే పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ప్రస్తుతం ఆయన్ని చూడాలనుకుంటాను. భవిష్యత్తులో జరుగుతుంది. మీరన్న విధంగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి, అయ్యేటువంటి వ్యక్తి ఖచ్చితంగా అవుతాడు కూడా. థ్యాంక్ యూ సో మచ్.